ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోమవారం భయంతో ఉలిక్కిపడింది. సాయంత్రం 6:47 జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడతో పాటు రుద్రంగి ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దాదాపు 5 సెకండ్ల పాటు భూమి తీవ్రంగా కదలడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోని వస్తువులు కదలడం ప్రారంభించడంతో ప్రాణభయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం ప్రభావం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపించింది. భయాందోళన చెందిన ప్రజలు ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.9 తీవ్రతతో నమోదైంది. ఇది స్వల్ప తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తక్కువ తీవ్రత ఉన్నప్పటికీ ప్రకంపనలు బలంగా రావడంతో భయానక వాతావరణం ఏర్పడింది. భూకంపం సంభవించిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాథమికంగా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు నిర్ధారించారు. అయినప్పటికీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూకంపం సంభవించడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై భూగర్భ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ బ్యూరో రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6:47 2 నుంచి 4 సెకండ్ల పాటు పలు చోట్ల భూకంపాలు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్కడ 6:57 నుంచి 7 గంటల మధ్య భూకంపం రావడం జరిగింది. అదేవిధంగా ఇటు వేములవాడలో, అదేవిధంగా ఇటు జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా భూకంపాలు రావడం జరిగింది. ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు చొప్పదండి, హుజరాబాద్, మనకొండూరు, చిగురుమామిడి మండలాల్లో కూడా పలు గ్రామాల్లో కూడా భూకంపాలు రావడం జరిగింది. ఇది రిక్టర్ స్కేల్ పై 3.7గా నమోదైనట్లు అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎక్కడ కూడా ప్రాణం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. అయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఒకేసారి భూకంపం రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి, అదేవిధంగా వ్యాపార సముదాయాల నుంచి బయటకు రావడం జరిగింది. కొద్దిసేపటి పాటు ఏం జరిగిందో అర్థం కానటువంటి ప్రజలు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాసేపటికి భూ ప్రకంపనలు వచ్చిన విషయాన్ని అర్థం చేసుకున్నట్టు వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళందరినీ కూడా బయటకు రావడం జరిగి కేకులు పెట్టడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ కూడా పలు చోట్ల సీసీ కెమెరాలో ఇక్కడనే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో 4 చోట్ల కూడా పలు గ్రామాల్లో ఏదైతే భూ ప్రకంపనలు వచ్చాయో అక్కడ జరిగినటువంటి ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. అయితే మొత్తానికైతే పెద్దగా నష్టం జరగకపోతే కూడా ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.